హాయ్ అండి, ఈరోజు ఎండు చేప కోడిగుడ్డు కర్రీ చేసే విధానం చూపిస్తాను అండి. నేను ముందుగా ఒక చేప తీసుకున్నాను, టమాటాలు ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నాను రెడీగా. కొంచెం గోరెచ్చ నీళ్ళు కాసి రెడీగా పెట్టుకున్నానండి ముందుగానే. ఎండు చేప బాగా క్లీన్ చేసుకుంటే నీసు వాసన అనేది రాదు. గుడ్లు కూడా ఉడకబెట్టుకుంటున్నాం పక్కన. ఇదిగోండి, చేపలు శుభ్రంగా 3 సార్లు కడిగితే నీసు వాసన పోయి మంచిగా ఉంటాయండి చేపలు. రోస్ట్గా ఫ్రై చేసుకొని వేరే గిన్నెలో పెట్టుకుంటున్నాను. చూడండి, ఇట్లా చేయండి. పెద్దవాళ్ళకి కానీ చాలా టేస్ట్గా నచ్చిద్ది కూర. ఎండు చేపలు కోడిగుడ్డు కర్రీ. ఇదిగోండి, ఆయిల్ వేసుకుంటున్నాను. ముందుగా ఉల్లిపాయలు వేసుకొని బాగా రోస్ట్గా వేపుకొని ఇట్లాగా ఫ్రై చేసుకుంటూ ఉంటే చాలా టేస్ట్గా వచ్చిద్ది. కర్రీ సూపర్గా వచ్చిద్దండి. చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బీరకాయ ఎండు రొయ్యల కర్రీ కూడా చేసాము ముందు వీడియోలో, ఒకసారి చూసి ట్రై చేయండి. పసుపు ఉప్పు వేసుకుంటున్నానండి. ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే నూనె తేలిద్ది కర్రీలో. అంతేనండి, 5 నిమిషాల్లో ఎండు చేప కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోయింది. ఇంతేనండి, సింపుల్గా 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. మీరు ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదివరకు కాలంలో ఎక్కువ ఎండు చేప పులుసు, కోడిగుడ్డు పులుసు అట్లా చేసుకునేవాళ్ళు కదా. ఇట్లాగా 2 కలిపి చేసుకోవచ్చు కూడా అండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఎండు చేపలు వేస్తున్నాను. గుడ్డు 1 నిమిషం కర్రీ కలిపినాక ఇట్లాగా ఎండు చేప కూడా వేస్తే 5 నిమిషాల్లో మగ్గనిస్తే చాలండి, చాలా టేస్ట్గా వచ్చింది. కొంచెం కరివేపాకు వేసుకొని దించేసుకోవటమేనండి. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి కామెంట్లో పెట్టండి. ఇంతేనండి, బాయ్ అండి.